బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఖమ్మం వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలైతే రాజకీయ దుమారం రేపుతున్నాయి. తిరిగి ఆయన టీడీపీకి ప్రాణం పోయాలి అనుకుంటున్నారా అనే చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మొత్తానికైతే టీడీపీ క్యాడర్ను బలోపేతం చేసే దిశగా ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితుల్లో కూకడి వేళ్లతో పెగలించాలి అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అని కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. ఇవాళ ఖమ్మంలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్టీఆర్ కు అభిమానులు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు అని అన్నారు. వాళ్ళందరికీ తన విజ్ఞప్తి ఒక్కటే అని, తెలంగాణలో టీడీపీని లేకుండా చూసిన బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలి అన్నారు. అదే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తద్వారా తమ ఉమ్మడి శత్రువు రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలి అని టీడీపీని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉండొద్దు అని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను 100 మీటర్లు గొయ్యి తీసి పాతేసినప్పుడే ఎన్టీఆర్ కు నివాళి అని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ గద్దెలు దిగాలి అని, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి అంటూ అప్పుడు నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళి అర్పించినట్టుగా ఉంటుంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇంకా బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు సొంత పార్టీ కాంగ్రెస్ ను వదిలి టీడీపీ ఎన్టీఆర్ ను పొగుడుతూ ఉంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే ఆసక్తికరంగా మారాయి. మరి తెలంగాణలో మళ్ళీ టీడీపీకి ప్రాణం పోయాలి అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే తెలంగాణలో ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ ను అణిచేందుకు కానీ, లేకపోతే టీడీపీ మరొక వ్యూహాత్మక శక్తిగా ఉండేందుకు కానీ అనుకూలంగా ఉంటుంది అని రేవంత్ చేసిన వ్యాఖ్యలైతే ఆసక్తికరంగా సంచలనంగా మారాయి. పెట్టినప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడు